హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షిత్ 21. ఇప్పుడు సువర్ణ శివలింగాన్ని చూసేద్దాం రండి. మేమైతే మా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో చాలా ట్రాఫిక్ ఉంది, మళ్ళీ వర్షం కూడా పడుతుంది. ఈ ట్రాఫిక్లోనే మాకు 1/2 అవర్ లేట్ అయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఉందండి ట్రాఫిక్. మాకు గూగుల్ మ్యాప్లో భువనగిరి టోల్గేట్ తాకకుండానే వెళ్ళొచ్చు అని వేరే దారి చూపించిందండి. సరేలే, టోల్గేట్ తగలకుండా వెళ్దాం, ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది కదా, చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళారండి. లోపలికి వెళ్తే మొత్తం విలేజ్ లాగా ఉందండి వాతావరణం అంతా కూడా. ఇలా ఉందండి రోడ్డు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మొత్తం పొలాలు వచ్చాయండి. పొలాల గట్టు ఉంటుంది కదా, దాని మీద నుండిగా వెళ్ళినట్టుగా ఉంది. ఇక్కడ గేట్ ఉంది, కానీ ఊరి వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఇక్కడ నుండి వెళ్తున్నారు, హైవే మీద నుండి వచ్చే వెహికల్స్ అని చెప్పి గేట్ లాక్ చేశారు. నాకు టైంకి అంకుల్ వాళ్ళు హెల్ప్ చేశారండి. పాపం మేము ఎవరో తెలియకపోయినా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మేము ఇంకా 3 కిలోమీటర్స్ ఉందండి ఊరు, గుంటలు ఉంటుంది, బాగుండదు రోడ్డు, ఇలా వెళ్తారని చెప్పేసి నేను పర్మిషన్ అడుగుతారండి, నేను చెప్తానని చెప్పేసి వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్కి మా బామ్మారిది ఇంకా మా చెల్లె అని చెప్పేసి వాళ్ళతో లాక్ తీయించారండి. పాపం అట్లా మనం ఎవరో తెలియకపోయినా కూడా అలా మనకి వచ్చి హెల్ప్ చేశారంటే ఎంత మంచి వాళ్ళో కదా. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మా కోసం వాళ్ళు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, మరి మా కోసం వచ్చి చెప్పి మమ్మల్ని పంపించి వెళ్ళారండి. చాలా వెహికల్స్ మాలా వచ్చినాయి ఉన్నాయండి, చాలా కార్లు కూడా ఉన్నాయి. కాకపోతే మా ఒక్కరికైతే వాళ్ళు హెల్ప్ చేశారు. ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా మనకు వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు అనిపిస్తుందండి. ఎందుకంటే మేము అప్పటికే లేట్గా స్టార్ట్ అయ్యాము, మళ్ళీ చీకటి పడితే పిల్లలు ఉన్నారు కదా, మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఈ విధంగా స్ట్రైట్గా వెళ్తే మనకు హైవే తగులుతుందండి. చూసారు కదా, ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్. ఈ స్వర్ణగిరి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ అండి. చూసారు కదా, ఇక్కడ బంగారు శివలింగ స్వర్ణ మహాశక్తుల రమణేశ్వరం 10 కిలోమీటర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం రైట్ టర్న్ చేసుకొని వెళ్ళాలండి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఇది చూడగానే వెళ్ళాలనిపించింది. సో వెంటనే మేము ప్లాన్ చేసుకొని వెళ్తున్నామండి. చూసారు కదా, పచ్చని పొలాల మధ్యన వెళ్ళామండి. ఇక్కడ కూడా చూడండి వాతావరణం ఎంత బాగుందో. మధ్యలో అయితే వర్షం పడుతుందండి. అలా కొంచెం ముందుకు వస్తే మనకు ఫైనల్లీ టెంపుల్ వచ్చేసింది. చూసారు కదా, ఇది అంతా గుడి ఆవరణ అండి. చూడండి ఎంత బాగుందో. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకు టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. చూడండి, నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి చూడడానికి. చూసారు కదా, ఇది మెయిన్ గేట్ అండి. చూడండి, ఇలా లోపలికి వస్తే మనకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకు పోచమ్మ తల్లి, ఎల్లమ్మ ఆలయాలు కూడా ఉంటాయండి. చూసారు కదా, కొంచెం ముందుకు వెళ్ళాలండి. ఇక్కడ మనకు పార్కింగ్ టికెట్ ఇక్కడే ఇస్తారు, ఎంట్రీ టికెట్ కూడా ఇక్కడే ఇస్తారండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇస్తారని చెప్పారండి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు. సో మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్, అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్, అండ్ అభిషేకం టికెట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఒక్కరికి 500 రూపీస్ అండి. మనము వాళ్ళే మనకి పాలు, అభిషేకానికి కావాల్సినవి సామాగ్రి అంతా ఇస్తారండి. జస్ట్ 500 రూపీస్ టికెట్తో మనం బంగారు శివలింగానికి అభిషేకం అయితే చేయొచ్చండి. చూడండి, ఇక్కడ మనం పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉందండి. అండ్ ఫ్రెండ్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా మంది వచ్చారండి చూడడానికి. ఇంకా చెల్లని వాళ్ళు కూడా అందరు రావాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి, అండ్ ప్రతి చోట వాటర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం పార్కింగ్ చేసి మనం వెళ్ళిపోవాలండి లోపలికి. ఇది ఎంట్రన్స్ అండి, ఈ విధంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రమణేశ్వరానికి వచ్చాము, బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బంగారు శివలింగాన్ని ఫస్ట్ దర్శించుకుందాము. బంగారు శివలింగాన్ని దర్శించుకునే ముందైతే మనకు ముందుగా అమ్మవారు అయితే దర్శనం ఇస్తారండి. అమ్మవారికి కుడి పక్కన శివుడు ఉంటాడండి, అటు ఎడమ పక్కన అయితే సాయిబాబా ఉంటారండి, అటు స్ఫటికలింగం ఉంటుందండి. చూసారా స్ఫటికలింగాన్ని ఎంత అద్భుతంగా ఉందో.
మీరు ఎప్పుడైనా స్ఫటికలింగాన్ని చూసారా లేదో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారి రూపం అయితే అమ్మవారి రూపమైన చీరైన అలంకరణ అయినా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అసలు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోనంతగా ఉంటారండి ఇక్కడ దృశ్యాలైతే. చూడండి ఇక్కడ కాలభైరవుడు మనకు మొదట ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద హాల్ మొత్తం ఈ దేవుళ్ళ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించబడ్డాయండి. చూడండి మనకు మొదటగా కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారో, చాలామంది ఈ గుడిని వీక్షించడానికి వస్తున్నారండి. ఇక్కడ భద్రకాళి మాత అండి. చూడండి భద్రకాళి మాత యొక్క అలంకరణ కానీ అమ్మవారి యొక్క రూపమైనా కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చండి. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ని ఎంతమంది దర్శించుకున్నారో అండ్ వరంగల్ వాళ్ళు ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా ప్రతి ఒక్క అమ్మవారి యొక్క వాహనమే కానీ, అమ్మవారి యొక్క అలంకరణ కానీ, అమ్మవారి యొక్క ఆభరణాలే కానీ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోదగినవండి. చూసారు కదండి, ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు బ్రహ్మచారిణి దేవి. ఈ విధంగా ప్రతి ఒక్క విగ్రహం కింద పేర్లు అనేటివి చక్కగా వివరించారండి. మనకు తెలియడం కోసం ఇక్కడ హోమాలు యజ్ఞాలు అనేటివి చేస్తారనుకుంటా. ప్రతి అమ్మవారి ముందైతే ఇలా హోమాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు చంద్రఘంటాదేవి. చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్క అమ్మవారి యొక్క రూపం చూడండి, వాహనాలు చూడండి. మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు కూష్మాండదేవి. చూసారు కదా, అమ్మవారు పులి మీద కూర్చున్నారండి. ఇక్కడ అమ్మవారేమో స్కందమాతాదేవి అండి. ఇక్కడ సింహం మీద కూర్చున్నారు. అమ్మవారి యొక్క రూపాల అలంకరణ అనేటివి చూడండి. మోస్ట్ పవర్ఫుల్ గాడు దక్షిణామూర్తి అండి. మీ పిల్లలు చదువులో వీక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి ఫోటోని మీ ఇంట్లో దక్షిణం దిక్కు పెట్టుకోండి. మీ పిల్లలతో దక్షిణామూర్తి యొక్క సూత్రాలను చదివించండి. వారితో పాటు మీరు కూడా చదవండి, అంత మంచి జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి పేరు జ్ఞాన పరశురాంబదేవి. చూసారు కదండి, ఇలాంటి అలంకరణ మనం ఎక్కడ చూడలేము. భార్యకి తన అర్ధ భాగాన్ని ఇచ్చేసిన ఈశ్వరుడి యొక్క అర్ధనారీశ్వర రూపం అండి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఈ దేవుణ్ణి దర్శించుకుంటే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని అంటారండి. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మవారి పేరు మానసదేవి అండి. ఇక్కడ మనం లలితాదేవి సహస్రనామం చదువుకుంటాం కదండి, అక్కడ ఉండే నామాలలోని అమ్మవార్లు వేరే అండి. ఇక్కడ కనిపిస్తున్న నాగేంద్ర స్వామి అండి. మనకు వివాహంలో కానీ ఉద్యోగంలో కానీ ఎలాంటి చికాకులున్నా మనము ప్రతి మంగళవారం షష్ఠి రోజైనా సరే అండి, కనీసం పంచమి చవితి ఇలాంటి రోజులైనా మనం పుట్టక పాలు పోస్తే మన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయండి. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఈ విధంగా మనకు దర్శనమిస్తాడండి. చూడండి, ఆ లింగం కానీ ఆ లింగంకి అలంకరణ కానీ ఎంత చక్కగా చేశారో. ఇక్కడ మనకు మన అమ్మ కనిపిస్తుందండి. అదేనండి మన అమ్మైన మన అన్నపూర్ణమాత అండి. ప్రతి ఇంట్లోనూ ఈ అన్నపూర్ణమాత కంపల్సరీ ఉంటుంది కదండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న దేవుడు మహాకాల భైరవుడు అంటండి. చూడండి, ఈ విధంగా మనకు తెలిసిన కొన్ని రూపాలండి. ఇంకా మనకు తెలియని చాలా రూపాలు ఉన్నాయండి. అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదండి, సో అందుకు చెప్తున్నాను. ఇక్కడ మనకు మహాకాళి మాత అవతారం అండి. ఇక్కడ మనకు శివుడు అమ్మవారి పాదం కింద ఉన్నట్లుగా చూపించారండి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు పరమశివుడు కనిపిస్తాడండి. ఇక్కడ అక్షవ్య భైరవ దేవుడుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. ఈ విధంగా శివుడు మనకు అనేక రూపాలలో కూడా దర్శనమిస్తాడండి. ఇక్కడ మనకు తెలియని ఎన్నో రూపాలలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే తారాదేవి ఉంటుందండి. ఈ విధంగా తారాదేవి అమ్మవారి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, త్రయంబక భైరవ దేవుడు. మనము త్రయంబక యజామహి అని మృత్యుంజయ మంత్రం చదువుతాము కదండి, అందులో త్రయంబక అని ఉంటారు కదా, ఈ పరమశివుడే ఈ అవతారంలో ఉంటారని అర్థం అండి.
చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ ముందుకు వస్తే మనకు భువనేశ్వరి దేవి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో మనకు భూమిని ప్రసాదించే తల్లి ఈ భువనేశ్వరి దేవియే. మనకు సొంత ఇల్లు కళ నెరవేరాలన్నా లేదంటే సొంత ఇల్లు కట్టుకున్నాక తర్వాత ఈ అమ్మవారి యొక్క మనదీప వర్ణన అని ఉంటుందండి. అది 9 సార్లు చదివినా చాలు మనకు అంతా మంచిగా జరుగుతుందండి. మనకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు కూడా మనదీప వర్ణన ప్రతి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చదివితే చాలా మంచిదండి. మన సొంతింటి కళను నెరవేర్చే అమ్మవారు ఈ భువనేశ్వరి అమ్మవారేనండి. చూడండి అందరూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు కబంద భైరవ దేవుడుగా మనకు ఇక్కడ కూడా శివుడే మనకు దర్శనం ఇస్తాడండి. ఇక్కడ శివుడి మెడలో చూసారా కపాలాలు దర్శించుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగిన విగ్రహం ఇదేనండి. ఈ విగ్రహం యొక్క అర్థము అహంకారానికి మరియు పొగరుకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. చూడండి ఈ విధంగా అమ్మవారి తలను నరుక్కున్నట్టుగా రక్తం తాగుతున్నట్టుగా చూపించారు కదండి. అమ్మవారి రూపం ఈ విధంగా ఉంటుందండి. చూడ్డానికి అయితే కొంచెం భయంగానే ఉంటుందండి మనకి. చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను, చూసారు కదా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు మళ్ళీ పరమశివుడే కనిపిస్తాడండి. ధూమావతి అమ్మవారండి. చూసారు కదా ఈ అమ్మవారి యొక్క అలంకరణ రూపం వేరే విధంగా ఉంది. ఇలాంటి అమ్మవారిని నేనైతే ఎక్కడ చూడలేదండి. ఇక్కడికి రావడం వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఏకవక్త భైరవ దేవుడుగా మనకు శివుడు దర్శనమిస్తాడండి. శివుని యొక్క అలంకరణ చూడండి, అలంకరణ ఎంత చక్కగా చేశారో నాకైతే చాలా నచ్చిందండి. ఈ విధంగా అలంకరణ కానీ వస్త్రాలే కానీ మంచిగా చక్కగా వాటిని అలంకరించారు. పక్కన ఉన్న అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఈ విధంగా అమ్మవారు రాక్షసుని యొక్క నాలుకను పట్టుకొని లాగి గదంతో కొట్టబోతున్నారండి. ఇక్కడ చూసారే కదా అమ్మవారి యొక్క రూపమే కానీ ఎంత చక్కగా ఉందో. చెడు ప్రవర్తన కలిగిన వారిని అమ్మవారు ఈ విధంగా శిక్షిస్తారని ఈ విగ్రహాన్ని చూస్తూ మనం అర్థం చేసుకోవచ్చు. చూసారే కదా ఫ్రెండ్స్, ఇంత పెద్ద హాల్లో వరుసగా ఎన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయండి విగ్రహాలు అయితే. చూడడానికి 2 కళ్ళుగా సరిపోవు. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో ఉండే అమ్మమ్మలను కానీ నానమ్మలు కానీ అమ్మ నాన్నను కానీ తప్పకుండా తీసుకురండి. వాళ్ళు ఎంతో ఆనందంగా వీటన్నిటిని వీక్షిస్తారు. అందరూ తప్పక చూడవలసిన క్షేత్రం అండి ఇది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. 100 రూపీస్ అంటే వర్తబుల్ ప్రైజే అని అనుకోవచ్చండి. ఎందుకంటే 100 రూపీస్కి మనం ఇన్ని విగ్రహాలను చూడొచ్చు, వాటి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా 1800 శివలింగాలను చూడొచ్చు. 3 ఫీట్ల బంగారు సువర్ణ శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్. అనేక రూపాలలో అమ్మవారు ఇక్కడ మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ మనకు సరస్వతి దేవి చూడండి వీణతో ఎంత చక్కగా ఉందో. కింద నెమలి ఉందండి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మహావిష్ణువు కూడా దర్శనమిస్తారండి. అసలు చెప్పాలంటే అసలు స్వర్గానికి వెళ్ళి అందరు దేవులను కళ్ళారా చూసినట్టుగా అనిపిస్తుందండి ఇక్కడ ఉంటే మాత్రం. ఇక్కడ నుండి చూస్తే మాత్రం. ఇక్కడ పక్కనకు వస్తే లక్ష్మీదేవి 2 అటు ఇటు ఏనుగులతో గజలక్ష్మిగా ఇక్కడ మనకు దర్శనమిస్తారండి. లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా ఏనుగులతో అమ్మవారు కూర్చొని ఉన్నారు చూడండి. ఇక్కడ మనకు నటరాజ స్వామి మనకు దర్శనమిస్తారండి. ఇలాంటి విగ్రహాలను మనము అరుదుగా చూస్తుంటాం కదండి. ఎంత బాగుందో చూడండి నటరాజస్వామి. చూసారా నటరాజస్వామి పక్కన శివగామి మాత చూడండి. మనకు బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఉంటుంది కదండి. సేమ్ అదేవిధంగా శారీ అంతా అయితే అలాగే ఉంది. కానీ అమ్మవారు అయితే నాకైతే తెలియదు. మన ఈ సర్వలోకానికి ధనాన్ని ప్రసాదించేది కుబేరుడు ఇంకా లక్ష్మీదేవి కదండి. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కుబేర స్వామికి ఇంకా లక్ష్మీదేవికి మన స్వర్ణాకర్షణ భైరవ దేవుడు అని మన మహాశివుడే వాళ్ళిద్దరికీ ధనాన్ని ప్రసాదిస్తాడండి. ఇక్కడ ఈ దృశ్యాన్ని కూడా మీరు చూడొచ్చు. చూడండి ఈ దేవుడినే స్వర్ణాకర్షణ భైరవ దేవుడు అని అంటారు. ఇక్కడ లక్ష్మీదేవికి ఇంకా కుబేరునికి అసలు ధనాన్ని ఇచ్చేదే ఈ మన మహాదేవుడైన శివుడు అండి. చూసారు కదా ఈ అవతారంలో వాళ్ళకు
మనీ ఇస్తున్నాడండి. ఇలాంటి ఫోటో మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. చాలా మంచిది. ధనానికి లోటు ఉండదు. మనకి ధనం ఎప్పటికీ వస్తూనే ఉంటుంది అని నమ్ముతారండి. చూడండి, చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ స్వర్ణాకర్షణ ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల మనకి ధనానికి ఎలాంటి లోటు ఉండదండి. కాబట్టి అందరూ తప్పకుండా పాటించండి. ఇక్కడ మనకి కాశీ విశాలాక్షి అమ్మవారు కనిపిస్తారండి. చూడండి, కాశీ విశాలాక్షి అమ్మవారు చక్కగా ఆమె మీద కూర్చొని ఎంత చక్కగా ఉన్నారో. ఎర్రని చీరలో చాలా అందంగా ఉన్నారండి. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ స్వాహాదేవి కనిపిస్తుందండి. మీకు మనము ఏదైనా హోమాలు చేసేటప్పుడు ఓం స్వాహ స్వాహ అంటాం కదండి. అందులో స్వాహ అనే అమ్మవారు ఈ అమ్మవారేనండి. చూడండి, దగ్గర నుండి ఈ అమ్మవారే మనకు హోమాలలో చేసేటప్పుడు ఓం స్వాహ అట్లా మంత్రాలు చదువుకునే స్వాహ అంటాం కదా. ఆ స్వాహ అమ్మవారు ఈ అమ్మవారేనండి. ఈ టెంపుల్ వచ్చేసి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదండి. ఆ టెంపుల్ నుండి కరెక్ట్గా 10 కిలోమీటర్ ఉందండి. అక్కడ ఈ టెంపుల్ ఉంటుందండి. అందరూ తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. మీరే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇక్కడ శివభక్తులకి అయితే పండుగనే చెప్పొచ్చండి. అన్ని శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. గణపతి దేవుడు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాడో గణపతి దేవుడు కూడా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో అయితే చెప్పలేమండి. మీరు ఖచ్చితంగా చూస్తేనే మీరు సొంతంగా అనుభవించగలుగుతారు. ఇక్కడ గాయత్రి మాత చూడండి, 5 తలలతో ఎంత చక్కగా అసలు ఆ రూపం చూడండి. ఎరుపుగా నీలం రంగులో, బంగారు వర్ణంలో, తెలుపు వర్ణంలో అసలు ఎంత చక్కగా అసలు విగ్రహాలను చెక్కారో కదా. ఇక్కడ శివుడు చూడండి, సదాశివుడు ఈ విధంగా ఉంటాడండి. చూసారు కదా, ఈ విధంగా సదాశివుడు ఉంటాడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షం అవుతారండి. చూసారు కదా, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా మనసులో తలుచుకొని ఆరాధించండి. చూసారు కదండి, ఈ విధంగా ఎంత చక్కగా అసలు ప్రతి ఒక్క విగ్రహాన్ని చెక్కారో. అసలు ఎంత అద్భుతంగా వీటిని ప్రతిష్టాపించారు. ఇక్కడ కాత్యాయని అమ్మవారు ఉంటారు కదండి. చూడండి, ఇక్కడికి వచ్చేసి మహాకాల భైరవి అమ్మవారు అండి. ఇక్కడ అమ్మవారు గుర్రం మీద కూర్చున్నట్టుగా ఉందండి. చూసారు కదా, ఇక్కడ అమ్మవారు మహాకాల భైరవి అమ్మవారు అంటండి. ఇక్కడ మనకు మహాగౌరీదేవి అండి. మనం గౌరీ మాతను మొక్కుతాం కదా ఏమైనా వ్రతాలు చేసేటప్పుడు. ఆ మహాగౌరీ మాత అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సిద్ధిదాత్ర దేవి అంటండి. ఈ విధంగా అమ్మవారు ఉంటారండి. చూసారు కదా, ఇక్కడికి వచ్చేసి భైరవి దేవి అండి. చూసారు కదా, అమ్మవారి అలంకరణ చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ చీర అలంకరణ, అమ్మవారి రూపం అసలు కళ్ళతో చూస్తే 2 కళ్ళతో సరిపోవండి. ఇక్కడ కాలభైరవుడు అండి. లాస్ట్ కాలభైరవుని యొక్క వాహనం అందరికీ తెలిసిందే కదా. కాలభైరవుని యొక్క వాహనం కుక్క అండి. చూడండి, కుక్కను కూడా ఎంత చక్కగా వీటిని విగ్రహాన్ని చెక్కారో. ఇవన్నీ చూసిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు బంగారు శివలింగం యొక్క గోపురం అనేది కనిపిస్తుందండి. చూసారు కదా, ఇక్కడే బంగారు శివలింగం ఉంటుందండి. ఇక్కడ చూసిన శివలింగాలే ఉంటాయండి మనకి. అసలు చూడడానికైతే 2 కళ్ళు అయితే సరిపోవు. నేను మరీ చెప్తున్నాను. మీరందరూ తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ని వీక్షించండి. తెలుస్తుంది మీకే ఎంత బాగుందో. చూసారు కదా, ఇప్పుడు చూడండి, ఇటు పక్కన కూడా మనకు అనేక లింగాలు అనేటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇటు మనకు రైట్ సైడ్ కనిపించేది ఇంతకుముందు నేను చూపించా కదండి, ఆ విగ్రహాలన్నీ అందులో ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇలా ప్రతి ఒక్క దర్బార్లో అనేక లింగాలు ఉంటాయండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చూసారు కదా, ఈ విధంగా మనం లోపలికి వెళ్ళకుండా ఇక్కడ గేట్లు అయితే పెట్టారండి. ఓన్లీ విఐపీస్కి అభిషేకం ఇటు నుండి. ఇక చూడండి, ఫైనల్లీ మనం బంగారు శివలింగం దగ్గరికి వచ్చేసాము. అభిషేకం చేయాలంటే ఒక్కరికి 500 రూపీస్ ఉంటుంది. మనతోటే స్వయంగా అభిషేకం చేయిస్తారంట. చూసారు కదా, ఇక్కడ ఒక ఫ్యామిలీ అభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ సెల్ఫీస్ కానీ, ఫోటోలు కానీ, వీడియోలో కానీ మనకు అనుమతి ఉందండి. ఫోన్స్ మాత్రం అలో చేస్తారు ఖచ్చితంగా. చూసారు కదా, ఇక్కడ బంగారు శివలింగానికి మనమే తాకి మరి
పూజ చేసుకోవచ్చు. బంగారు శివలింగానికి స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. బంగారు శివలింగాన్ని తాకి మరి మనం మనస్ఫూర్తిగా మొక్కుకోవచ్చండి. ఈ విధంగా బంగారు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మన ధనానికి ఎలాంటి లోటు ఉండదని ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారండి. మీరు కూడా తప్పకుండా వచ్చి బంగారు శివలింగాన్ని దర్శించుకొని మరియు అభిషేకం చేసి వెళ్ళండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం. ఇది పార్ట్ 1 మాత్రమే అండి, ఇంకా పార్ట్ 2 ఉందండి, చూడండి. అదే నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. చాలా ఉంది ఇంకా ఈ గుడి గురించి తెలుసుకోవడానికి. ఈ గుడిలోని విశేషాలు, ఇంకా శివలింగాలను, ఇంకా 1800 శివలింగాలు కూడా ఉంటాయంటండి. అవన్నీ మీకు చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, అభిషేకం అయిన వెంటనే అయ్యగారు ఇక్కడ వేడి నీళ్ళతోటి కడుగుతున్నారండి. చూసారు కదా, ఈ విధంగా హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మీకు నాతో పాటు మీకు కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలియని వారికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చెప్పాను కదండి, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఇంకా అనేక లింగాల గురించి, 12 జ్యోతిర్లింగాల గురించి, ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగిన మొక్కు శివలింగం అనేది కూడా ఉంటుందండి. ఆ మొక్కు శివలింగం గురించి కూడా నేను వివరంగా చెప్తానండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టుగా మాత్రం ఏ వీడియోలో కూడా ఇంత వివరంగా మాత్రం చెప్పలేదండి. చూసారు కదా, మీరు కూడా నాతో పాటు ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.